నమస్తే మేడం. 11 నెలల కూటమి పాలన మహిళా రక్షణ ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా చూస్తుంది మహిళల పట్ల? మహిళల పక్షాన ఘోరంగా ఉంది. ఆయన చెప్పింది వేరు, చేసేది వేరు. వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లలు 4 ఏళ్ల పిల్లల కాంచి 60 ఏళ్ల ముసలి వరకు లైంగిక దాడులు జరిగినాయి, ఎన్నో కేసులు జరిగినాయి, పిల్లల్ని చంపేయడం జరిగింది. ఎలాంటి స్పందనలే. ఒక మహిళ అనిత హోమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళని పరామర్శించింది లేదు, వాళ్ళకి రక్షణ కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దిశ చట్టం పెట్టారు, దిశ స్టేషన్ పెట్టారు. ఇవన్నీ పెట్టినా కూడా అప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు. అనిత గారు దిశ చట్టాన్ని పేపర్లో తగలబెట్టారుగా, ఈ రోజు ఏ చట్టం తీసుకొచ్చారు? ఏ చట్టం తెచ్చారు? ఉత్త చట్టం తెచ్చారు. ఏదో శక్తి అంట. అసలు ఆమెకు చిత్తశుద్ధి ఉంటే చట్టాలతో ఏం అవసరమో. ఒక హోమ్ మినిస్టరు అన్నిటికీ స్టేషన్లకు మంచి కన్స్ట్రక్షన్గా మంచిగా అయ్యాలి కదా. మహిళల మీద ఏదైనా దాడులు జరిగితే ఈయనెవరు పవన్ కళ్యాణ్ తొక్కి నారదీస్తా, చంపేస్తా, వాళ్ళు ఉండకూడదు అట్లాంటి వాళ్ళని. మరి ఏం న్యాయం జరుగుతుందో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ, హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ నిద్రపోతాడు. అయిపోతే పవన్ కళ్యాణ్ ఏదనంటే సనాతన ధర్మం అంటాడు, లేదంటే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటాడు. గతంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడితే ఊగిపోయి మాట్లాడేవారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంట? ఆయన కావాలనుకునేది పదవి వచ్చింది. ఏం మాట్లాడినా కూటమిలో ఉన్నాడు. ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ. ఆయన అంతా ఇట్లా కస్టడీలో పెట్టేసినారు. ఆయనకు స్వేచ్ఛ లేదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో బాధుడు జగన్మోహన్ రెడ్డి బాధేస్తున్నాడు, నేను వస్తే ఒక పైసా పెంచడం అని చెప్పి కరెంట్ బిల్లు ఇచ్చాడు, కరెంటు ఛార్జీలపై మాట్లాడాడు. ఈ రోజు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జ్? అప్పుడు ఆయన ₹2.45 కొన్నారు సిక్కి దాంట్లో. అదే దాని విలువ ₹4 చిల్లరకు కొన్నారు. అంటే ఏ ప్రభుత్వం మేలు? వీళ్ళంతా అబద్ధాన్ని వండి వారుస్తారు. అన్నీ గ్లోబల్ ప్రచారం వాళ్ళకు ఏమంటారు, బొంగులు పేపర్లు ఎక్కువ ఉన్నాయా, దాని మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రజలు ఎట్లా మోసపోయినారంటే, పెన్షన్ పెంచినాను, వాలంటీర్లకు మోసం చేసి ఎట్లా మోసం చేసి వచ్చినాడు కానీ వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు చూడుకో బయట ప్రజలు కూడా తిరగబడుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సార్ పులివెందులో కూడా ఓడిచ్చా. అది కలగనాల్సిందే. ఆయనది ఏం లేదు. ఏదో చెప్తారు కదా, స్కామ్ చేసి ఏమంటారు, ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి గెలిచినాడు. ఎవరు ఇంతళ్ళు కూడా అంటారు మేము వేసినాము, ఎందుకు కొన్నారు, మమ్మల్ని అడుగుతున్నారు వచ్చే ఓటర్లు. మేమంతా వేసాం జగనన్నకి, ఎందుకు కొన్నామంటే మేము సమాధానం చెప్పి వాళ్ళే చెప్తారు ఏదో మోసం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ జిల్లాలో కంచుకోట, అలాంటిది ఆ కంచుకోటలు కూడా బీటలు వచ్చినాయి కదా, చెప్తే కదా టాపరింగ్ ఒక్కటే, మోసం ఒక్కటే. అసలు క్యాడర్ లేని వాళ్ళు కూడా గెలిచినారు. తెలుగుదేశం తరఫున నిలబడిన వాళ్ళు, వాళ్ళకి ఒక సర్పంచ్ కానీ ఒక క్యాడరే లేరు. అలాంటి వాళ్ళు కూడా గెలిచినారంటే ఎటన్నా గెలుస్తారా? ఏమి సన్నాపు సప్కనా ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే? ఎన్ని డివిజన్లు ఉంటాయి, ఎంతమంది ఓటర్లు ఉంటారు, అంతమందిని మేనేజ్ చేయాలంటే కష్టం. ట్యాపరింగే ఇదేమన్నా కానీ ఈవీఎంల ట్యాపరింగే.